హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చులు. ఈరోజు మన వీడియోలో మలార్ పుండలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పాకం ఈ విధంగా పట్టి చూడండి, పంటికి అంటుకోకుండా కరకరలాడుతూ బాగుంటాయి. మలార్ పుండలకి 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోండి, చిన్న కప్పు అయినా పెద్ద కప్పు అయినా ఏదైనా పర్వాలేదు. ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో 1/2 కప్పు పొడి బియ్య పిండి వేసి జల్లించుకోవాలి. బూందీకి ఖచ్చితంగా ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చాలా కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి, నూనె లాగినట్టు అయిపోతుంది. ఇలా వంట సోడా వేసుకున్నాక 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో 1 కప్పు నీళ్లు తీసుకోవాలి. నీళ్లు ఒకేసారి వేసుకోకూడదండి, ముందు సగం వేసుకొని కలిపి చూసుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా చిక్కగా ఉంది కదా. ఇప్పుడు మిగతా నీళ్లు కూడా వేసేసుకుంటున్నాను. ఇలా చూసుకోవాలండి, ఒక్కొక్కసారి 1/2 కప్పు నీళ్లు పడతాయి, ఒక్కొక్కసారి 1 కప్పు నీళ్లు ఫుల్గా పడతాయి. అంటే శనగపిండి బట్టి ఉంటుంది, అందుకే ఒకేసారి వేసుకోకూడదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఈ విధంగా ఉండలు లేకుండా ఉండాలి. ఇంతకన్నా చిక్కగా ఉండకూడదు, ఇంతకన్నా పల్చగా ఉండకూడదు. బూందీ దూసుకోవడానికి ఇలాంటి గరిట తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలండి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం పిండి వేసి చూసుకోవాలి. పిండి వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే నూనె బాగా వేడిగా ఉన్నట్టే. ఇలా 1 గరిట పిండి వేసుకోవాలి. పిండి వేసుకొని ఈ విధంగా అంటూ ఉంటే రౌండ్గా బూందీ పడుతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. బూందీ వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు. మామూలుగా మనం బూందీ లడ్డు చేసామనుకోండి, మెత్తగా వేయించుకుంటాం కదా. కానీ ఈ మలార్ పుండలకి క్రిస్పీగా వేయించుకోవాలి. మామూలు కార బూందీకి ఎలా అయితే వేయించుకుంటామో అదే విధంగా. చూడండి, నూనె నొరగ తగ్గింది, రంగు కూడా మారింది కదా. పట్టుకొని చూస్తే ఇలా క్రిస్పీగా ఉంటుంది. క్రిస్పీగా ఉంది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా బూందీ అంతా వేసుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు గరిటకున్న పిండి ఈ విధంగా తీసుకోవాలి. ప్రతి వాయికి ఇంతేనండి, లేదంటే గరిటలో పిండి ఉండిపోయి బూందీ రౌండ్గా రాకుండా తోకల్లా వస్తుంది. బూందీ వేయించేటప్పుడు నూనె బాగా వేడిగా లేకపోయినా, పిండి పల్చగా ఉన్నా బూందీ సరిగ్గా రాదండి. కొంచెం చిక్కగానే ఉండాలి, పల్చనవ్వకూడదు. పల్చన అయింది అంటే రౌండ్ రాదు. నూనె వేడిగా లేకపోయినా కూడా రౌండ్ రాదు, నూనె లాగేస్తుంది. మీకు ఒకవేళ పిండి పల్చనైంది అనిపిస్తే కనుక ఇంకొక 2 స్పూన్లు శనగపిండి కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది కూడా ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. మీరు కార బూందీ చేసుకోవాలన్నా ఇంతేనండి. ఇందులోనే కొంచెం ఉప్పు కారం కలుపుకొని కరివేపాకు, జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ వేయించి వేసుకుంటే కార బూందీ అయిపోతుంది. చూడండి, బూందీ అంతా ఇలా దూసుకున్నాం కదా. ఇప్పుడు పాకం చూద్దాము. ముందుగా ఏదైనా ప్లేట్ కానీ ఇలాంటి ట్రే కానీ తీసుకొని కొంచెం నూనె రాసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం చూద్దాము. పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం, 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. 4 యాలకులు వేసి పాకం రానివ్వాలి. అలాగే ఇలాంటి బూందీ ఉండలు కానీ, వేరుశెనగ ఉండలు, వేరుశెనగ పప్పు ఇలాంటి వాటికి ఏదైనా సరే మెత్తటి బెల్లం తీసుకోవాలి, గట్టి బెల్లం తీసుకోకూడదు. మెత్తటి బెల్లం అయితేనే పాకం కరెక్ట్గా వస్తుంది. లేదంటే పాకం ముందు కొంచెం పట్టి చూసుకోండి, బెల్లం ఎలా ఉందో తెలుస్తుంది. చూడండి, బెల్లం కరిగి మరుగుతూ మొదలైంది కదా. దీనికి బాగా ముదురు పాకం రావాలి, కాస్త చిక్కబడినట్టు అవుతుంది. చూడండి, కొద్దిగా చిక్కబడుతుంది కదా. ఇలా చిక్కబడినప్పుడు మీరు నీళ్ళల్లో వేసుకొని పాకం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. ఈ విధంగా నీళ్ళల్లో వేసినప్పుడు ఇది బాగా గట్టిపడి ఉండలా అయినట్టు అవుతుందండి. కొడితే టంగుమని సౌండ్ వస్తుంది. ఇలా టంగుమని సౌండ్ వచ్చింది అంటే పాకం వచ్చినట్టే. ఒకవేళ ఇలా రాలేదు అనుకుంటే కనుక, మెత్తగా ఉంది అనిపిస్తే ఇంకొక నిమిషం పాటు ఉంచుకోవచ్చు. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించిన బూందీ వేసి కలుపుకోవాలి. ఇదంతా కొంచెం గబగబాని చేసుకోవాలండి. స్లోగా చేస్తే గట్టిపడినట్టు అయిపోయి ఉండలు చుట్టడానికి వీలవుతూ. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనం ముందుగా నూనె రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా నూనె రాసిన ప్లేట్లోకి వేసుకోవడం వల్ల అంటుకోకుండా ఉంటుంది.
ఇప్పుడు చేతులు తడి చేసుకొని ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలి. ఒకవేళ చిన్న సైజు కావాలనుకుంటే ఇంకాస్త చిన్న సైజు అయినా చుట్టుకోవచ్చు. మలార్పు ఉండలు కాస్త పెద్దగానే ఉంటాయి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఒకవేళ మీరు ఇలా ఉండలు చుట్టలేరు అనుకుంటే ఆ నూనె రాసిన ప్లేట్లోకి వేసే అచ్చులాగైనా వేసేసుకోవచ్చు. కాస్త వేడిగా ఉన్నప్పుడే ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్నే కరకజ్జం అని కూడా అంటారండి. మా సైడ్ ఇవి చాలా ఫేమస్, అందరు ఇష్టంగా తింటారు. సంక్రాంతికి చాలామంది ఖచ్చితంగా చేసుకుంటారండి. చూడండి ఇది కూడా ఇలా చుట్టుకున్నాం కదా. ఇంతేనండి, మలార్పు ఉండలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. బయట అలా ఉంచేసేయకూడదండి, పాకం వచ్చినట్టు అయిపోతాయి. ఏదైనా డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటాయి. ఈ విధంగా కనుక పాకం పడితే పంటికి అంటుకోకుండా కరకరలాడుతూ బాగుంటాయి. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.